తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేయగా పరిటాల రవి కొడుకు శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బుజ్జయ్య చౌదరి, రుడా చైర్మన్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పరిటాల శ్రీరామ్ మునికూడల వద్ద భారీ గజమాలతో కూటమి నాయకులు స్వాగతం పలికారు. తెలుగు భాషకు ప్రజలకు ఖ్యాతి తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని పరిటాల చెప్పారు. అలాంటి మహనీయుడి చరిత్ర రాబోయే తరాలకు తెలిసేలా కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని శ్రీరామ్ అన్నారు. ఈరోజు మునుకోడలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది. మండలం ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఇక్కడ ఎన్టీఆర్ గారి మీద కానీ లేకుంటే కూటమి పార్టీల మీద కానీ ఉన్న అభిమానాన్ని కార్యకర్తలందరూ కూడా చాటుకుంటూ నాయకులందరికీ మేము మీతో ఉన్నామనే ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిమానం కానీ నమ్మకం కానీ ఏ రకంగా ఉంది అనేది కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు కనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మండలం కూడా ఒకప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా వ్యవహరించుకుంటూ రావడం, ఎప్పుడు నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగినా ఈ మండలం అనేది పూర్తి స్థాయిలో ప్రతి ఎలక్షన్లో కూడా అప్పుడు మనకు ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో కూటమి పార్టీలో జనసేనకు కావచ్చు, లేకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, పూర్తి అన్ని రకాలుగాను అండగా ఉందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. చాలా అద్భుతంగా ఉందండి, ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడము, ఇక్కడ ప్రజలు చూపిస్తున్న అభిమానం కానీ లేకుంటే ఎందుకంటే ఈ ప్రాంతం ఇంత లోపలికి రాజమండ్రి వరకు వచ్చుంటాం కానీ ఇంత లోపలికి ఎప్పుడు వచ్చుంటాం. మేము కూడా వచ్చినప్పుడు వీళ్ళు చూపిస్తున్న అభిమానం అనేది చూస్తుంటే నిజంగా మా జిల్లాలో మాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు